స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్, ఒక ట్రైన్ స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఈజ్ 2 1/6 టైమ్స్. 2 1/6 అంటే 2 ఆర్ల 12, 12 + 1 13. మనము రైట్ ఫ్రాక్షన్లో రాస్తే 13/6 టైమ్స్ ది స్పీడ్ ఆఫ్ ది కార్. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 13/6 టైమ్స్ ది స్పీడ్ ఆఫ్ ది కార్. అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ టు స్పీడ్ ఆఫ్ ది కార్ ఏ నిష్పత్తిలో ఉంటుంది? 13:6 నిష్పత్తిలో ఉంటుంది. 13:6 నిష్పత్తిలో ఉంటుంది. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ టు స్పీడ్ ఆఫ్ ద కార్ ఇట్ ఈజ్ 13:6. ఇది ఈ నిష్పత్తిలో ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటా. సెకండ్, ద కార్ అంటే ఈ వాల్యూ. ద కార్ కెన్ కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 486 kilometers in 9 hours. 6 వాల్యూ కనుక రైట్ డిస్టెన్స్ రూపంలో 486 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. ఎన్ని గంటలు? 9 గంటలు. అంటే 9 5ల 45, 9 4ల 36. అంటే 6 వాల్యూ కనుక 54 km/h అవుతాయి. 6 వాల్యూ కనుక 54 km కనుక అవుతాయి. మనకేం కావాలి? దీని యొక్క డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ అంటే ఎంత సార్? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఇంటూ టైం. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇంటూ టైం. క్వశ్చన్లో మనకు స్పీడ్ అడగలేదు, క్వశ్చన్లో మనకు డిస్టెన్స్ అడిగాడు. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. ఈ స్పీడ్ యాక్చువల్ వాల్యూ కనుక్కోవాలి, టైం పీరియడ్ క్వశ్చన్లో ఇస్తాడు. ఈ రెండింటిని లబ్ధం చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. టైం ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 6 గంటలు ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చాడు? 6 గంటలు ఇచ్చాడు. దీని స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కోవాలి. 6 కాస్త ఎంత అయింది సార్? 54 అయింది. 6 కాస్త 54 అయిందంటే 6 9ల 54. దీన్ని కూడా 9 తోటి లబ్ధం చెయ్యాలి. 13ని 9 తోటి లబ్ధం చెయ్యాలి. 13ని 9 తోటి లబ్ధం చెయ్యాలి. ఇక్కడ చూడండి సార్, 13 × 9 × 6. 13 9ల 117. 117 × 6. 117 × 6. మీరు చూస్తే గనక ఇక్కడ 117 × 6. నవ్వు ఇక్కడ చూస్తే 117. దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత? 1 + 1 + 7 9. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. 7 3 2. 7 + 3 10. 10 + 2 12. 1 + 2 3. ఈ ఆప్షన్ అయితే కాదు. 7 1 2. 7 + 1 8. 8 + 2 10 1. అది కూడా కాదు. దాని తర్వాత 17 6 లాస్ట్ 2 డిజిట్లు చూడండి. 17 6 17 ఆర్లంతా 102. లాస్ట్ 2 డిజిట్లు 02 ఉండాలి. లాస్ట్ 2 డిజిట్లు 02 ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? 117 × 6. దీన్ని ఇంకో రకంగా కూడా చూడొచ్చు సార్. 117లో 13 అనే ప్రధాన సంఖ్య దాగున్నది. 13 9ల 117. ఆన్సర్ 13 తోటి భాగింపబడాలి. రైట్. 13 5ల 65. 52. 13 4ల 52. ఆన్సర్ 13 తోటి భాగింపబడాలి. ఇది కాదు. ఇక్కడ మీరు చూస్తే గనక స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఉంది? 13. మనకు ట్రైన్ ట్రావెల్ చేసిన మొత్తము దూరము కావాలి. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఈజ్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎట్లయినా 13 ఉంది కాబట్టి ఆన్సర్ 13 తోటి డివైడ్ అయి ఉండాలి. 13 తోటి డివైడ్ అయి ఉండాలంటే 13 5ల 65. 82. ఇది కాదు. 13 4ల 52. 92. ఇది కాదు. 13 5ల 65. 52. 13 4ల 52. ఆన్సర్ 13 తోటి డివైడ్ అయి ఉండాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 అయి ఉండాలి. ఈ 2 కాన్సెప్ట్స్ క్లియర్ అయ్యాయి. స్పీడ్ నిష్పత్తి ఇచ్చాడు సార్ 13:6. నాకేమో 6 బదులు రైట్ వాల్యూ ఇచ్చాడు. దానికి స్పీడ్ వాల్యూ ఇవ్వకుండా డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. డిస్టెన్స్ ఎంత? 486 కిలోమీటర్లు. టైం ఎంత? 9 గంటలు. 486/9 అంటే 54 km/h. 6 కాస్త 54 అయింది.
13 కాస్త ఇంటూ 9 అవుతుంది. అందుకే 117 వచ్చింది. 117 అనేది స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. క్వశ్చన్లో అడిగింది ఏంటి? డిస్టెన్స్. డిస్టెన్స్ ఏమవుతుంది సార్? స్పీడ్ ఇంటూ టైం. టైం ఇచ్చాడా క్వశ్చన్లో? ఎస్ ఇచ్చాడు, 6 గంటలు. అంటే 117 ఇంటూ 6, 117 ఇంటూ 6. 117లో 13 ఉంది కాబట్టి ఆన్సర్ కూడా 13 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ ఆప్షన్స్లో ఏది 13 తోటి డివైడ్ అవుతే ఆ ఆప్షన్ని టిక్ పెట్టుకోండి. అదే మోర్ దాన్ వన్ ఆన్సర్ ఆప్షన్ 13 తోటి డివైడ్ అవుతే ఏదైతే 9 తోటి డివైడ్ అవుతుందో ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉందో అది టిక్ పెట్టుకోండి. ఎందుకంటే 117 యొక్క డిజిటల్ సమ్ 9. 9ని ఏ నంబర్ తోటి మనం లబ్ధం చేసినా ఆన్సర్ డిజిటల్ సమ్ 9 వస్తుంది.